రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ లో సిఐడి బృందం సుదీర్ఘ తనిఖీలు నిర్వహించింది. ప్రభుత్వం ఆదేశాలతో రాజమహేంద్రవరం సిఐడి ప్రాంతీయ కార్యాలయం ఆర్ఓ అస్మా ఫర్హీన్ ఆధ్వర్యంలో 10 మంది సభ్యుల బృందంతో అధికారులైతే సోదాలు నిర్వహించారు. స్థానిక పోలీసు అలాగే రెవెన్యూ బృందాల సహాయంతో 30 మందికి పైగా వెళ్లి సీపోర్ట్ లో దాడులు చేశారు. గురువారం మధ్యాహ్నం 2 నుంచి అర్ధరాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు కూడా తనిఖీలైతే సాగాయి. 2019 నుంచి నవంబర్ 2024 వరకు సీపోర్ట్ ద్వారా జరిగిన లావాదేవీలు అలాగే ఎగుమతులు దిగుమతుల వివరాలతో కూడిన హార్డ్ అలాగే సాఫ్ట్ కాపీలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. పోర్ట్ చీఫ్ ఆపరేటర్ను అలాగే అక్కడ సిబ్బందిని కూడా పలు అంశాలపైన ఆరా తీశారు. దస్త్రాలు సేకరించిన వివరాలను అలాగే నివేదికలను ఉన్నతాధికారులకు పంపించారు. ఇప్పటికే కాకినాడ సీపోర్ట్ అలాగే సెజ్లోని వాటాలు కూడా బలవంతంగా లాక్కున్న వ్యవహారంలో కేవీ రావు ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేశారు. తనిఖీలకు వెళ్లిన సిఐడి బృందాన్ని కేఎస్పీఎల్ భద్రతా సిబ్బంది లోనికి రానియకుండా నిలువరించే ప్రయత్నం అయితే చేశారు. ఇక దీనిపైన అధికారులు హెచ్చరించడంతో సిఐడి బృందాన్ని లోపలికి అనుమతించారు. రెడీగా కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ లో సిఐడి బృందం అయితే సుదీర్ఘ తనిఖీలు నిర్వహించింది. ఇక ప్రభుత్వ ఆదేశాలతో రాజమహేంద్రవరం సిఐడి ప్రాంతీయ కార్యాలయం ఆర్ఓ ఆధ్వర్యంలో 10 మంది సభ్యుల బృందంతో అయితే అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. రైట్గా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, గుడ్ ఆఫ్టర్నూన్ మమత. ఏదైతే కాకినాడలోని అక్రమ రేషన్ బియ్యం తరలింపుపైతో పాటు అయితే కాకినాడ సీపోర్ట్ కు సంబంధించి ఎవరైతే కేవీ రావు ఉన్నారో కేవీ రావు దగ్గర నుంచి 41% అరబిందో రాయించుకోవడంపై కూడా కేవీ రావు అయితే గత 4 రోజుల క్రితం విజయవాడలో కూడా దీనిపై కేసు కూడా నమోదు చేశారు. సీపోర్ట్ తో పాటు అలాగే సెజ్ భూములకు సంబంధించి దాదాపు 3,600 కోట్లకు సంబంధించి కూడా కేవీ రావుతో అయితే సంతకాలు కూడా చేయించుకున్నట్లుగా కూడా ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి సిఐడి సోదాలు అయితే ముమ్మరం చేసిందని చెప్పాలి. గత రాత్రి అంటే నిన్న కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కి సంబంధించి బృందం అయితే సుదీర్ఘ విచారణ అయితే జరిపారు. ఏదైతే మంగళగిరి కేంద్ర కార్యాలయం ఆదేశాలతో రాజమహేంద్రవరం సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఆర్ఓ ఆస్మా షరీఫ్ ఆధ్వర్యంలో అయితే 10 మంది బృందం అలాగే కాకినాడకి సంబంధించిన పోలీసుల సహకారంతో మొత్తం 30 మందికి పైగా సీపోర్ట్ లో అయితే వెళ్లారు. ముందు సీపోర్ట్ లో లోపలికైతే రానివ్వలేదు. మొత్తానికైతే వీరంతా కూడా అర్ధరాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు తనిఖీలు చేశారు. కొన్ని హార్డ్ కాపీలను కూడా తీసుకెళ్లారు. ముఖ్యమైన కాపీలను కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఏదైతే కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదులో మనం చూసుకున్నట్లయితే పీక మీద కత్తి పెట్టి ఆయన దగ్గర నుంచి వాటాలు రాయించుకున్నట్టుగా బలవంతంగా తనని ఇబ్బంది పెట్టి వాటాలు రాయించుకున్నట్లుగా ఇందులో కీలకంగా ఎవరైతే విజయసాయిరెడ్డి తనయుడు ఉన్నారో విక్రాంత్ రెడ్డికి సంబంధించి ఏదైతే వీరిద్దరి పాత్ర కీలకంగా ఉన్నట్టుగా కూడా మనకి బయట నుంచి కూడా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తాయి. దీనికి సంబంధించి కూడా సిఐడి అయితే దీనికి సంబంధించి దర్యాప్తు కూడా చేస్తుందని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డికి అలాగే విక్రాంత్ రెడ్డి కూడా లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కూడా అమిత్ షాను కూడా విజయసాయిరెడ్డి కలిసినట్టుగా తెలుస్తుంది. అంటే దీంట్లో కీలకంగా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ రావడము, ఇక్కడ జరుగుతున్న పోర్ట్ లో జరుగుతున్న పరిణామాలను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడము, అలాగే అమిత్ షా కూడా దీనిపై నివేదిక ఇవ్వడంతో పూర్తి స్థాయిలో అయితే ఇది కేంద్రం కూడా దీనిపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఒక సిఐడి విచారణతోనే కాకుండా అలాగే దీనికి సంబంధించి సిట్ కూడా నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కాకినాడలో జరుగుతున్న అక్రమ రవాణాకు సంబంధించి కూడా చెక్ పెట్టేందుకైతే దీనిపై కూడా విచారణ వేగవంతం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కాకినాడ వేదిక సిడిఎస్ రైసు విదేశాలకు తరలిపోతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సిట్ ను కూడా 6గురితో పాటు ఒక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ యాక్షన్ గా తీసుకుంటుందని చెప్పాలి. ఏపీ ప్రభుత్వం స్పందించి డిఎస్జీ ఒక ఎస్పీ 4 డిఎస్పీ ఆధ్వర్యంలో అయితే సిట్ కూడా పనిచేస్తుంది. అంటే కాకినాడ పోర్టు కేంద్రంగా ఏదైతే రేషన్ ఏ విధంగా తరలిపోతుంది అన్న దానిపై సిట్ నివేదిక ఇవ్వనుంది. గత నెల 17 అంటే జూన్ జూలైలో ఏదైతే మంత్రి నాదెండ్ల ఉన్నారో నాదెండ్ల కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న 5 పోలీస్ స్టేషన్లో అయితే 13 కేసులు అయితే నమోదు చేసింది. ఈ 13 కేసుల్ని కూడా సిట్కి బదలాయించింది రాష్ట్ర ప్రభుత్వము. ఈ 13 కేసులు సంబంధించి సిట్కి బదలాయించడంతో 13 కేసులు ఎవరి మీద పెట్టారు, ఎలా పెట్టారు, అలాగే ఇప్పుడు తాజాగా రైస్ కు సంబంధించి తాజాగా నమోదైన కేసుపై కూడా ఆ సిట్ అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే చేయబోతుంది మమత. రైట్, థ్యాంక్ యూ నందిని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.